శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని జాతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి శాంతులు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి, అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే గనక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి, వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము, అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి. ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోలడం, వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మయుక్తంలో తెలిసినటువంటి ఒకే ఒక్క ఆయుధము పంచాంగము. ఈ పంచాంగంలో వివరించినట్టుగా 9 గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి 23వ తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు, అంటే బుధగ్రహం ఆలోచన యుక్తానికి సంబంధించిన వాడు, గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు, దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురువు. అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము, అది 23వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. హరి ఓం. మన యొక్క స్థితిగతులు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం యొక్క పరిస్థితి, అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది, ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి, తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి 12వ తారీఖు నుంచి కూడా 23 వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం, అయితే 18వ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది. ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. గురువు ఎంత ప్రాధాన్యం అంటే మన యొక్క స్థితిని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది. అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలయిక అనేటువంటి జరుగుతూ ఈ నెల 23 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి,
ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఏ విధంగా ఆర్థికంగా నిలబడడం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం. ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా, పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల 23 వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు, అనర్థాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది. దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు, గురుడు, అదేవిధంగా రవి ఈ 3 స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై 26 వరకు ఈ ముగ్గురు జలచర రాశుల్లో స్థిరత్వంగా ఉంటారు. అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 13వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా బుధుడు గురుడు కలయిక ఉండడం వల్ల ఇంతకుముందు మీరు ఏదైతే చేజార్చుకున్న వస్తువులు, బంగారు వస్తువులు కానీ, లేకపోతే ఇంతకుముందు మీరు మర్చిపోయినటువంటి ఒక విలువైనటువంటి ఆస్తి కాగితాలు కానీ మీరు అది అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంతేకాకుండా మిథున రాశి వారికి ఈ నెల 19వ తారీఖు తర్వాత అనూహ్యంగా ఒక మంచి అవకాశం, అంటే రావలసినటువంటి రంగంలో రాకపోకుండా బాధపడుతున్న వారికి మళ్ళా తిరిగి ఒక మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం కష్టకాలంగా నడుస్తూ ఉంటుంది. మీ మేధస్సుకి మీ యొక్క శ్రమ ఇంకాస్త పెంచుకునేటువంటి అవకాశం ఏర్పరచుకోవాలి. అయితే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది. సమాజంలో పేరు పెరగడం, అంటే ఇంతకుముందు ఎవరూ పరిష్కరించలేనటువంటి సమస్యని ఈ 26వ తారీఖు లోపు మీరు పరిష్కరించుకోవడం, అబ్బా మీలో ఈ విషయం కూడా ఉందా, మీరు ఈ పని కూడా చేయగలిగారా అనేటువంటి సంభ్రమాశ్చర్యంలో జనాల ముందు మీ యొక్క పేరు అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే సంతానవతులు ఎవరైతే ఉంటారో వీరికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎప్పుడు ఉండే విధంగా ఉంటుంది. ఎటువంటి మార్పులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగవు. ఇక ఎవరైతే మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నారో వారు ఈ 26వ తారీఖు వరకు కూడా దాన్ని పొడిగించుకుని మీ యొక్క ఆలోచన అలా కంటిన్యూ చేయవలసింది తప్ప ఎక్కడా కూడా మీకు మానసికమైనటువంటి ఆనందం ఎక్కడ కలగదు. కావున చాలా జాగ్రత్తగా ఈ యొక్క మిథున రాశి వారు ఉండాలి. అంతేకాకుండా సూర్యుడు మీ యొక్క మిళితంలో బుధుణ్ణి నీచ స్థానంలోంచి చూస్తూ ఉండడం వల్ల 26వ తారీఖు వరకు కూడా మిథున రాశి వారికి కాస్త జ్ఞాపక శక్తి తగ్గుతుంది. నేను చేయలేను, ఇది నేను కాదు అనేటువంటి వ్యవస్థకి ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీలో పాజిటివ్ని మీరు మాత్రమే గ్రహించుకుని నేను ఏదైనా చేయగలుగుతానని 1-10 సార్లు అనుకోవాల్సిన వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే కళారంగాల్లో ఉంటారో వారికి, సాహిత్య రంగంలో ఉన్న వారికి కూడా ఒక మంచి అవకాశం, దారి అయితే కనబడేటువంటి వ్యవస్థ 22 నుంచి 26 మధ్యలో జరిగేటువంటి విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మీ యొక్క స్థితిని చూసి హేళన చేశారో వారి నోటికి తాళం వేసేటువంటి అవకాశం 23వ తారీఖున బుధుడిలో గురుడు మంచి స్థితి స్థానంలో చూడడం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాస్త ఊరట కలిగి ఇంతకుముందు మీరేదైతే సేల్ చేయలేకపోతారో అది సేల్ చేయడము, మీ స్థాయి మారడము అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నతమైన ఫలితాలు ఏర్పడడానికి ప్రతి నిత్యము కూడా లలితాపారాయణ చేయడం అత్యంత శ్రేయస్కరం. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు మంచి ఆలోచనాయుక్తంతో ఉండడము,
మీ మాట ఎప్పుడైతే పెరిగిందో, సమాజంలో గౌరవం ఎప్పుడైతే పెరిగిందో, అమ్మా నేను కూడా ఎదగగలను, నాకు కొన్ని విషయాలు తెలుసు అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం 24వ తారీఖున ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఆరోగ్య సమస్య ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్నే కొనసాగింపు చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చెప్పదగ్గ సూచన.